క్రైస్తవుల, బౌద్ధుల, ముస్లిముల, హిందువుల కాదు. ఒక మనిషిని అన్యాయంగా చంపడం, అన్యాయము జరిగిన చోట దేవుడు ఎందుకు ఏం చేయట్లేదు కదా, అంతేనా? హబక్కుకు గ్రంథం అంతా ఇదే. ది ఎంటైర్ బుక్ ఆఫ్ హబక్కుక్ ఇస్ దిస్. ఏంటి, నువ్వు చూడవా, అసలు ఉన్నావా? నువ్వు ఉంటే కళ్ళు మూసుకున్న పాట కూడా పాడారు ఒక ఆయన పాత రోజుల్లో. ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా. దిస్ ఘంటసాల గారు పాట. భక్త తుకారం చూసారా? అందరు భక్తులకు ఇదే క్వశ్చన్, మీకొకరికే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని రకాల భక్తులకు ఇదే క్వశ్చన్. అయితే భక్తులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, జరగంగానే ఆయన కత్తెత్తుకొని వచ్చేసి వేసేయాలనుకుంటారు. బట్ గాడ్ డజంట్ వర్క్ లైక్ దాట్. ఆయన అలా పనిచేయడు. ఆయన ఏమంటాడు అని అంటే, నా ప్లాన్ ఒకటి ఉంది, నేను చేస్తున్నా. అప్పుడు హబక్కుకు కోపం వచ్చి దాన్ని ఏమంటారు, అలిగితాడు. అలిగి పై గోపురం ఎక్కి మఠం వేసుకొని కూర్చుంటాడు. నువ్వు చెప్పు నాకు ఇప్పుడు ఆన్సర్ అని. దానికి ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే, నువ్వు చూస్తుండు, నేను చేస్తున్నా, నేను ఒక నూతన కార్యం చేస్తున్నా, అది వస్తుంది, అది జరుగుతుంది. యూ జస్ట్ నీడ్ టు సీ ఇట్. నాకున్న ఆశంతయు ఈ లోకయాత్రలో, నాకున్న ఆశంతయు నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని, నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. మేము హింసింపబడటం నీకు ఇష్టమా అని అడుగుతాడు ఈయన. ఏంటిది ఇలా చేస్తావా అంటే, అందుకే విను జాగ్రత్తగా, నేను ఒక కొత్త పని చేస్తున్నా, నూతనమైనటువంటి పని. సంవత్సరాలు గడుచుతూ ఉండగా నీ పని నువ్వు చేయి, నన్ను క్షమించు, నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు చేస్తున్నావు పని, యువర్ వర్కింగ్ బిహైండ్ ఇట్, కాకపోతే నేను అనుకుంటున్న పద్ధతిలో చేయట్లేదు. నాకు ఇప్పుడే ఇక్కడే ఇలాగే పైనుంచి ఉరుములు పడాలి, కింద భూమి పగిలిపోవాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలా కాదు. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. అగ్నిగుండమే ఎదురైనా, సింహాల మోనులు నన్నడ్డగించిన, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలు. షడ్రక్ మేషక్ వలె, అబద్నగో వలె, దానియేలు వలె యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. నీవే నా ఆశయా, నీవే నా శ్వాసయా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. ఎండమావిని ఎదురైనా, ఆశ నిరాశలు ఎన్నో కలిగిన, ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు,
వలచిన బ్రతుకులను నీలోకి మలిచావు